ఇంకా ఆగివన్న వార్త ఏముందయ్యా అంటే జైల్లో డబల్ బెడ్రూమ్ హామీ నెరవేర్చలేదు. అర్రే శంకరా శంకరా శంకరా, నిన్ననే కదా మనం చెప్పుకున్నది, నిన్ననా మొన్ననా ఏం చెప్పుకున్నాం? నువ్వు ఎలక్షన్ల ముందర కేసీరావయ్యకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నావు, ఏడ కట్టిస్తున్నావు సారు రేవంతమయ్యా అంటే చెంచలు కూడా జైలులో. మరి ఎందుకని కట్టిస్తలేవు సారు అంటే దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది అనేది రేవంతమయ్య మనసులో ఉన్నట్టుంది. అందుకనే జర్రంతా దాని మీద చూద్దాం, ఎవరి పాపం వాళ్ళకే అన్నట్టుగా పోతుండు. అయితే ఇప్పుడు నిన్న అసెంబ్లీలో మనం అన్న మాటే మరి రేవంతమయ్య చెవుల పడ్డదా మరి ఎట్ట సంగతో కానీ మొత్తానికైతే రేవంతమయ్య నిన్న అనే తీరిండు. ఏమన్నాడయ్యా? జైల్లో డబల్ బెడ్రూమ్ హామీ నెరవేర్చలేదు. హామీలు నెరవేర్చు హామీలు నెరవేర్చు హామీలు నెరవేర్చు అని ఓ దిక్కుగా ప్రతిపక్షాలు పండుగలు ఇచ్చి నెత్తి ఈరబోసుకొని ఏమా 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 అని నీ దండం పెట్టి బాయికాడ నుంచి తల్లి కోసము పిల్ల ఇంటికాడ ఎదురు చూసినట్టుగా నువ్వు ఏమా 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 అని వాళ్ళు ఒకటి అమలు చేయి అంటున్నారు. మరి నువ్వు అంటివిగా సారు ఎలక్షన్ల ముందర ఇక నిన్న కూడా బాగానే అసెంబ్లీలో అన్నట్టున్నావు. ఏమని? నేను ఎలక్షన్ల ముందర చెంచల్గూడ జైలులో కేసీరావయ్యకు మంచి ముహూర్తం పెట్టించి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని హామీ ఇచ్చిన ఆ హామీ నేను మంచోని అయ్యేపటికనే నెరవేరుస్తలేను. నేను కనుక మూడో కన్ను తెరిచి ఆగ్రహంతో ఉగ్రరూపం దాలిస్తే వీళ్ళు పోయి ఎడవంతరయ్యా కల్వకుట్ల కుటుంబం అంతా నాన రామహరి నానే నన్న నానే రామహరి జైలులో నా కూడా రామహరి కల్వకుంట్ల కుటుంబము రామహరి చిప్పకూడు దినే రామహరి రోజులు వస్తాయి రామహరి నా ఓపిక చూడు రామహరి నా సహనము చూడు రామహరి నేనెంత మంచోన్నో రామహరి మీరు అర్థము చేసుకోవాలి. ఆమె నెరవేరుస్తా అని ఉన్నది. ఏది? మీ కల్వకుంట్ల కుటుంబానికి ఇచ్చిన హామీ నెరవేర్చుదామని ఉన్నది, కానీ నెరవేర్చుదామంటే నా పానమే ఒప్పుకుంటలేదు. దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది. కోర్టులు ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అనేది దాని మీద నేను జర్రంతా వెనకపాటు పడుతున్నా. నేను గనక కన్ను తెరిస్తే కల్వకుంట్ల కుటుంబం అంతా ఇవాళ జైలులో చిప్పకూడు తినవలసింది అనేది రేవంతమయ్య నిన్న నిండు అసెంబ్లీ సాక్షిగా ఆంబాయం వెళ్ళబోసుకుంటులా. చూడు, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి పాపం భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి తన కూతురు పెళ్లికి కూడా వెళ్లకుండా చేశారని 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపానంటూ 16 రోజులు కంటి మీద కునుకు లేకుండా రేవంతమయ్య జైలు జీవితం. ఆహా, ఆ తిన్న అందం లేదు, పన్న అందం లేదు, పంతే నిద్ర పడతలేదు, ఏం చేయాలి ఎట్ట చేయాలని బయటకు వచ్చి చెట్ల కింద వండుకున్న రోజులను గుర్తు చేసుకున్నాడు. అయినా మరి ఈ గతి వాళ్ళకు కూడా పట్టాలి కదా, నా ఉసురు వాళ్ళకు తలగాల కదా అంటే ఇంకో మాట కూడా ముఖ్యమంత్రి రేవంతమయ్య ఆంబాయ వెళ్ళబోసుకుంటాడు.